హలో ఆల్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు యమ్మీ యమ్మీ నోరూరిపోయే చేపల పులుసు చేద్దాం. దానికోసం మేము పండుగప్ప బోన్లెస్ చేయించుకొని ఈ సైజ్ పీసెస్ కట్ చేయించుకున్నాం. నేను తీసుకున్నది 1.8 kg ఫిష్కి బోన్లెస్ చేశాక 1 kg వచ్చింది. దానికోసం ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టుకున్నాను. 4 మీడియం సైజ్ టమాటో తీసుకున్నాను ప్యూరీ చేసుకోవటానికి. ఇంకొక ఇంగ్రీడియంట్ మస్ట్, మీ దగ్గర ఉంటే ఖచ్చితంగా వేసుకోవాల్సిన ఇంగ్రీడియంట్ మామిడికాయ. పులుపు కోసం నాకు తెలియదు కానీ ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది చేపల పులుసులో మామిడికాయ వేసుకుంటే. సో చేపల పులుసుకి వెడల్పు బాండే పెట్టుకోవాలి. అప్పుడే మనం పులుసు మరీ నీళ్ళలాగా చేయకపోయినా మన చేప ఉడుకుతుంది, ఎందుకంటే ముక్కలు మునుగుతాయి కాబట్టి. సో నూనె పెట్టుకొని అందులో ఆవాలు మెంతులు వేసి అవి చిటపట్లు ఆడాక 4 మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా కట్ చేసుకొని వేసుకున్నాం. ఉప్పు వేసుకొని వేయించి కాసేపు మూత ఇలా పెడితే బాగా మగ్గుతాయి అన్నమాట. పులుసులో ఫ్రై అంటే క్రిస్పీగా ఉండక్కర్లే కదా ఆనియన్స్, సో మెత్తగా ఉన్న పర్లే కదా నేను మూత పెట్టి మగ్గించుకున్నా. తర్వాత పచ్చిమిరపకాయ కరివేపాకు కూడా వేసుకొని కాసేపు వేయించి ఇలా కొంచెం గోల్డెన్ బ్రౌన్గా ఆనియన్స్ అయ్యాక ఇందాక మనం ప్యూరీ పట్టుకున్న టమాటోని వేసుకోవాలి. ఇప్పుడే మనం అన్నీ వేసేసుకుంటాం ఒకేసారి. పసుపు, తర్వాత కారం మీకు రుచికి సరిపడా వేసుకోండి. నేనైతే 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. కానీ పులుసులో కొంతమంది కారం ఎక్కువ తింటారు, నేను మా పిల్లలు తినరని వేసుకోను. సో వేసుకునే వాళ్ళు 3 టేబుల్ స్పూన్స్ కూడా వేసుకోవచ్చు. ఇందాక చింతపండు నానబెట్టాం కదా, దాని ప్యూరీ. ఇప్పుడు వాటర్ కన్సిస్టెన్సీ మస్ట్గా చెక్ చేసుకోవాలి. మీకు ఎక్కువ జారుగా కావాలంటే ఇప్పుడే కొంచెం నీళ్లు పోసుకొని తగినంత ఉప్పు వేసుకుని మూత పెట్టుకొని బాగా మరగనివ్వాలి. పచ్చితనం అంతా పోవాలి చింతపండు పులుసు అండ్ టమాటో ప్యూరీలోంచి. ఇలా బాగా మరిగి అందులోంచి ఆయిల్ తేలాలన్నమాట. మనం వేసిన ఆయిల్ని ఇలా తేలాక అప్పుడు మనం చేప ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీ ఉంటే మనకి పులుసు అయ్యి చల్లారాక కొంచెం చిక్కపడుతుంది అనమాట. సో ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు చేప ముక్కలన్నీ మందంగా ఉన్న ముక్కలు మధ్యలో, పల్సుగా ఉన్న ముక్కలు చివర్లలో వేసుకొని మంచిగా మళ్ళీ ఆ సూప్లో మునిగేలాగా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మామిడికాయ ముక్కలు కూడా ఉన్నాయిగా, అవి కూడా మధ్య మధ్యలో పెట్టుకోవాలి. పెట్టుకొని ఒకసారి ఇలా ఆ సూప్ మొత్తంలో చేప ముక్కలు మునిగేటట్టు చూసుకొని మూత పెట్టి 5 నిమిషాలు హై ఫ్లేమ్లో, 5 నిమిషాలు లో ఫ్లేమ్లో. ఈ 10 నిమిషాలు అయ్యాక కూడా మీకు ఉడకలేదేమో అనే సందేహం ఉంటే ఇంకో 5 నిమిషాలు స్లో ఫ్లేమ్లో ఉంచుకోవచ్చు. మాకైతే ఎప్పుడూ అలా జరగలేదు. ఈ 5 minutesలో ఖచ్చితంగా ఉడికిపోయేవి. సో ఇంత యమ్మీగా రెడీ అవుతుంది పులుసు. ఒక్కసారి మళ్ళీ ఎందుకైనా బెటర్ అని కలుపుకున్నాను. అసలు ఈ పులుసు ఉడికిన తర్వాత గరిట పెట్టి అసలు కెలకకూడదు, ముక్క విరిగిపోతే అంత బాగోదు. మేమైతే ఎప్పుడు రేపు తినాలంటే ముందు రోజు నైట్ చేసుకుంటాం పులుసు. అలా మగ్గితేనే నైట్ అంతా రుచి చాలా బాగుంటుంది. ఇదిగో మరుసటి రోజు ఉదయానికి పులుసు ఇలా ఉంటుంది. మా ఆయన ఉదయమే బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసి మరి రైస్ వండించుకొని 12 o'clock ఎప్పుడు అవుతుందా అని చూసి మరి లాగిచ్చేశారు. మీరు కూడా ఇవే కొలతలతో ఇదే ప్రాసెస్లో ఏమి మసాలాలు, అల్లం పేస్ట్ కూడా లేకుండా చేసుకుని లాగిచ్చేయండి. సబ్స్క్రైబ్ చేయండి.